సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 92వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సః. సుదురాచారః అపి, గొప్ప పాపి కూడా. గొప్ప భక్తితో ఉండవచ్చు. దురాచారుడు అంటేనే పాపి, సుదురాచారుడు అంటే గొప్ప పాపి. అంటే అతను పంచమహాపాతకాలతో సహా అనేక పాపాలను చేసి ఉండవచ్చు. అయినా సరే అతను బెంగపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక షరతు ఉన్నది. ఏమిటది? భజతే మామనన్యభాక్. అనన్య భక్తితో నన్ను పూజిస్తే చాలు. అనన్య భక్తి అంటే సర్వస్య శరణాగతి కోరడం. ఏ రోజు భగవంతుని దగ్గరకు వచ్చాడో ఆ రోజే అతను మారడానికి నిశ్చయించుకున్నట్లు అర్థం. దయానంద స్వామీజీ అద్భుతంగా అంటారు, ఎవరు ఎవరిని మార్చలేరు. నేను నిన్ను మార్చలేను, కానీ నువ్వు మారడానికి నిశ్చయించుకుంటే మాత్రం ఎవ్వరూ నిన్ను ఆపలేరు. నువ్వు మారడానికి నిశ్చయించుకుంటే మార్పు అన్నది జరిగి తీరుతుంది. దీనికి నేను తోడ్పడగలను అంటున్నాడు భగవంతుడు. ఇది సూత్రం. అందువల్ల ఒక వ్యక్తి మారదామని నిశ్చయించుకుంటేనే అది చాలు. అతను సాధువుతో సమానం అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే మారాలని తీసుకున్న నిర్ణయమే అతని జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఎవరో అన్నట్టుగా నువ్వు ఎక్కడ నిల్చున్నావు అన్నది కాదు ముఖ్యం, నువ్వు ఎటు తిరుగు నిల్చున్నావు అన్నది ముఖ్యం. భగవంతునికి అత్యంత సమీపంలో నిలుచుని కూడా వెనక్కి తిరిగి నిలుచుని నడిస్తే అప్పుడు నువ్వు భగవంతుడికి దూరం అవుతావు. అదే భగవంతుడికి చాలా దూరంగా నిలుచుని కూడా భగవంతుని వైపుకు నువ్వు నడిస్తే భగవంతునికి చేరువవుతావు. అందువల్ల ఎక్కడ నిలుచున్నాము అన్నది కాదు ముఖ్యం, ఎటువైపు నడుస్తున్నాము అన్నది ముఖ్యం. సాధురేవ సమంతవ్యః, అతన్ని సాధువుగా పరిగణించవచ్చు. ఎందుకు? సమ్యగ్ వ్యవసితో హి సహ. ఎందుకంటే అతను జీవితంలో సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అతని జీవితాన్ని పునర్నిర్మించుకుంటున్నాడు. ఏది ముఖ్యమో అది తెలుసుకున్నాడు. అందువల్ల సాధు అయ్యాడు. వాల్మీకి అలా గొప్ప ఋషి అయ్యాడు.
సమ్యక్ వ్యవసిత అంటే నిశ్చయం చేసుకున్నవాడు. వ్యవసాయ అంటే నిశ్చయం, వ్యవసిత అంటే నిశ్చయం చేసుకున్నవాడు. ఏమిటా నిశ్చయం? దేవుని సహాయాన్ని పొందుతాను అని నిశ్చయం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తికి ఏమవుతుంది? దాన్ని రాబోయే శ్లోకంలో వివరిస్తున్నాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా స్వస్వశ్చాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. సహాయం కోసం భగవంతుణ్ణి అర్థించే భక్తుడు సహా క్షిప్రం ధర్మాత్మా భవతి. అతను అచిరకాలంలోనే ధర్మాత్ముడు అవుతున్నాడు. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు, ధర్మాత్మ అంటే అర్థం కామాల కన్నా ధర్మానికి ఎక్కువ విలువనిచ్చేటువంటి వ్యక్తి అవుతాడు. అర్ధకామాలను పూర్తిగా వదులుకోడు, కానీ వాటికి ఎక్కువ విలువ ఇవ్వడు. అతనికి అర్ధకామాలు ఊరగాయ లాంటివి. కొందరు ఆవకాయను అన్నంలో కలుపుకొని పెరుగు నంచుకుంటూ ఉంటారు. మరికొందరు పెరుగు అన్నంలో ఆవకాయ నంచుకుంటారు. నిజానికి రెండో పద్ధతిని పాటించాలి. ఈ భక్తులు అర్ధకామాలను పెరుగన్నంలో నంచుకునే ఊరగాయలాగా చూస్తారు. ధర్మం అంటే విలువలు, మోక్షం. క్షిప్రం అంటే తొందరగా. అతను త్వరలోనే ఆర్తభక్తి దశ నుంచి అర్ధార్థి భక్తి దశకు ఎదిగి క్రమేపీ జిజ్ఞాసు భక్తికి ఎదుగుతాడు. అంటే భక్తిని తాను అంతర్గతంగా ఎదగడానికి ఉపయోగిస్తాడు. అందువల్ల ధర్మాత్ముడవుతున్నాడు. అంటే అంతర్గతంగా ఎదగడానికి ప్రయత్నించే జిజ్ఞాసు భక్తుడవుతాడు. జిజ్ఞాసు భక్తికి ఎదిగితే తర్వాత దశ తేలిగ్గా చేరుతాడు. ఏమిటది? జ్ఞానీ భక్తి. జిజ్ఞాసు భక్తుడు అంటే ఈశ్వర జ్ఞానం గురించి ఇచ్ఛ ఉన్నటువంటి భక్తుడు. అతను శాంతి, భద్రత, ఆనందాలు బాహ్యంగా దొరకవని, భగవంతుడే శాంతి, భద్రత, ఆనందాలను ఇస్తాడని గ్రహిస్తాడు. మతపరంగా ఏదో మనం భగవంతుడు అంటాం, అదే వేదాంత పరిభాషలో బ్రహ్మ అని అంటాం. బ్రహ్మ అని దీర్ఘం తీస్తే అది చతుర్ముఖ బ్రహ్మ లేదా సగుణ బ్రహ్మ. బ్రహ్మ అంటే నిర్గుణ బ్రహ్మ. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మసూత్రాలు. బ్రహ్మను తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస అతనిలో బయలుదేరుతుంది. ఎప్పుడైతే ఆ జిజ్ఞాస బయలుదేరుతుందో అప్పుడే ఎక్కడి నుంచో శాస్త్రం వస్తుందని కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలోనే చెప్పాడు కదా. ఒక పువ్వు పరిమళించగానే ఆ సువాసనకు ఆకర్షింపబడి తేనెటీగా ఎక్కడి నుంచో వెతుక్కుంటూ వస్తుంది. నేను వికసిస్తున్నాను, నువ్వు వచ్చి నా మకరంధ్రాన్ని గ్రోలు అని పుష్పం తేనెటీగకు ఆహ్వాన పత్రిక ఏమీ పంపాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మీరు కూడా సాధన చతుష్టయ సంపన్నులు అనే పువ్వుగా పరిమళించగానే గురువే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపాయంతి అని తర్వాత అధ్యాయంలో వస్తుంది. ఎందుకంటే భగవంతుని సూత్రం ఒకటి ఉన్నది. అది సహజమైన కోరిక తీరాలి. దాహం వేయడం అన్నది సహజమైన కోరిక. దానికి భగవంతుడు నీరుని ఏర్పాటు చేశాడు. ఆకలి అన్నది సహజమైన కోరిక. భగవంతుడు ఆహారాన్ని సమకూర్చాడు. అలాగే గాలి పీల్చడం కూడా సహజమైన కోరిక. అందువలనే భగవంతుడు గాలిని కూడా సమకూర్చాడు. అలాగే ఈశ్వర జ్ఞాన తృష్ణ ఉంటే భగవంతుడు గురువుని ఏర్పరచాలి. అందువల్ల శాస్త్రం వస్తుంది, గురువు వస్తాడు.
నేర్చుకునేందుకు అనువైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. జ్ఞానం కలుగుతుంది, జ్ఞాని భక్తుడిగా మారతావు అని హామీ ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. సస్వశాంతిం నిగచ్చతి, జ్ఞాని భక్తుడు అవుతావు, అయిన మరుక్షణమే నువ్వు జ్ఞానివి అవుతావు. జ్ఞానం ఏమిస్తుందిట? జ్ఞాని ఎలా ఉంటాడో తన బోధ మొదట్లోనే చెప్పాడు కదా. నిజానికి దానితోనే తన బోధను మొదలుపెట్టాడు. గతాసూన గతాసూంశ్చ నాను సూచంతి పండితా. జ్ఞాని దేని గురించి బాధపడడు, అంటే అతని జీవితంలో దుఃఖం ఉండదు. అందువల్ల ఇక్కడ శాంతి నిగచ్చతి అన్నాడు, శాంతిని పొందుతాడు. అది కూడా ఎలాంటి శాంతి? ఇప్పుడు వచ్చి తర్వాత మాయమయ్యే శాంతి కాదు, ఆయారాం గయారాం లాంటి శాంతి కాదు. శాశ్వత్ శాంతిం, శాశ్వతమైనటువంటి శాంతి. జీవితంలో ఏ ఒడిదొడుకులు ఎదురైనా సరే చెక్కు చెదరైనటువంటి శాంతిని పొందుతాడు. ఇవన్నీ అర్జునుడు నమ్ముతాడా, లేక ఇవేవో గాలికి ఎగిరిపోయే హామీలు అని అనుకుంటాడా అని అనుమానం వస్తుంది కృష్ణ పరమాత్మకి. అందుకోసం ఇక్కడ తను హామీ పత్రాన్ని కూడా జత చేస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. కౌంతేయ ప్రతిజానీహి, అర్జున నేను ఇచ్చినటువంటి మాటను నమ్ము. నువ్వు నమ్మడమే కాదు, అందరికీ చెప్పు. ఏమిటది? నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడెవరూ కూడా ఆధ్యాత్మికంగా కింద పడడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఆధ్యాత్మికంగా కింద పడడు. లౌకికంగా జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కోక తప్పదు, అవి ప్రారబ్ధ కర్మ వల్ల వస్తాయి. కానీ ఆధ్యాత్మికంగా అంతకంతకు ఎదుగుతూ వస్తాడే కానీ కింద పడే ప్రసక్తి లేదు. నమే భక్త ప్రణశ్యతి, ఇది నా మాట, అందువల్ల నా భక్తుడివి కమ్ము అని చెప్పి, మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయః స్త్రియో వైశ్యస్తదా శూద్రా తేపి యాంతిం పరాం గతిం. ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా నన్ను తలుచుకుంటే తన భక్తులై మోక్షాన్ని పొందవచ్చు అని సూచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. లోటుపాట్లు అంటే ఏదైనా బలహీనత ఉన్నవారు, అది శారీరక బలహీనత కావచ్చు, మానసిక బలహీనత కావచ్చు, బుద్ధిపరమైనటువంటి బలహీనత అయినా అవ్వచ్చు, వాతావరణపరమైనటువంటి బలహీనత కావచ్చు, లేక తల్లిదండ్రుల పరమైనటువంటి బలహీనత కూడా కావచ్చు. ప్రహ్లాదుడు తండ్రి పరంగా అవస్థపడ్డాడు. నారాయణాయ నమః అని అనడానికి వీల్లేదు, హిరణ్యకశిపతే నమః అని అనాలి. అలాంటి ఆంక్షలు విధించాడు హిరణ్యకశిపుడు. అయినా సరే అతను ఎలా మోక్షం పొందాడో మనకు తెలిసిన విషయమే. పార్థ మాం హి వ్యపాశ్రిత్యతే అపి పరాం గతిం యాంతి. ఓ పార్థ, ఏమైనా సరే బలహీనతలు ఉన్నవారు కూడా నన్ను స్మరణ కోరితే వారు కూడా పరమగతిని పొందుతారు. తే అపి అంటే ఏదో ఒక బలహీనత ఉన్న వ్యక్తులు, వారు కూడా పరమగతిని పొందుతారు. పరమగతి అంటే మోక్షం, మోక్షాన్ని పొందుతారు. అయితే ఎప్పుడు పొందుతారు? వారి మీదే వారు ఆధారపడ్డం మానేసి భగవంతుడి మీద ఆధారపడ్డప్పుడు. వారే అసలు ఏదో సమస్యలో ఉన్నవారు, వారి మీదే ఆధారపడితే వారి లక్ష్యాన్ని పొందలేరు. మాం వ్యపాశ్రిత్య, నన్ను శరణు పొందుతున్నారు, వారు తెలివైన పని చేస్తున్నారు. మనంతట మనం నడవలేనప్పుడు ఏం చేయాలి?
కర్ర పట్టుకోవడమో లేకపోతే ఎవరి చెయ్యనైనా పట్టుకోవడమో చేయాలి. వ్యపాశ్రిత్య అంటే ఆధారపడాలి. లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం. శంకరాచార్యుల వారు అనేక కరావలంబ స్తోత్రాలను రచించారు. శంకరాచార్యుల వారికి ఏమీ కూడా అవస్థలేం లేవు. ఆయనకు పూర్వజన్మ సుకృతం ఉన్నది. అన్ని అనుకూల పరిస్థితులే ఉన్నాయి. అయినా సరే అందరికీ జీవితం సుగమంగా ఉండదు. కాబట్టి జనశ్రేయస్సు కోసం ఆయన అనేక కరావలంబ స్తోత్రాలను రచించారు. కరావలంబం అంటే ఆధారం. అలాంటి ఆధారం తీసుకుని బలహీనులు కూడా మోక్షాన్ని పొందొచ్చు. అటువంటి బలహీనులు ఎవరు అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మచ్చుకి ఒక నలుగురిని తీసుకున్నాడు. ముందు దీని యొక్క వాచ్యార్థాన్ని చూద్దాం. అది చూసి మీరు మండిపడకండి. ఇందులోని గూఢార్థం తర్వాత మనం చూద్దాం. పాపయోనయ అంటే పాపుల ఇంట్లో పుడతారు. ఇందాక చూసినట్టుగా ప్రహ్లాదుడు రాక్షసుని ఇంట్లో పుట్టాడు. అటువంటి చోట ఏటికి ఎదురీదాలి. ఆధ్యాత్మిక చింతనను తల్లిదండ్రులు పిల్లలకు లేత వయస్సులోనే అలవాటు చేయాలి. నిజానికి తల్లి గర్భంలో ఉండగానే ఆధ్యాత్మికత పెంపొందించుకుంటాడు అని శాస్త్రం చెప్తుంది. అలాంటిది తల్లిదండ్రులే నాస్తికులైతే ఆ పిల్లల పరిస్థితి ఏమిటో చూడండి. అతను ఏదో పాపం చేసి ఉంటేనే అలాంటి ఇంట్లో పుడతాడు. రెండవది స్త్రీలు. స్త్రీయ పాపయోని అని అనకూడదు. పాపయోని వేరు, స్త్రీ వేరు. పాపయోని అంటే నాస్తికుల ఇళ్లల్లో పుట్టినటువంటి వారు అని చూసాం కదా. ఎందుకు స్త్రీలను ఇక్కడ పేర్కొన్నాడో తర్వాత చూద్దాం. మూడవది వైశ్యాహ, వైశ్యులు. 4 శూద్రాహ, శూద్రులు. 4 వర్ణాల్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వస్తారు అని చూసాం. అందులో 2 ఇక్కడ మనకి పేర్కొంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ 4 ఏటికి ఎదురీదాలి. ఎందుకు స్త్రీలను, వైశ్యులను, శూద్రులను పేర్కొన్నాడు కృష్ణ పరమాత్మ? దానికి కారణం ఇది. వేదాంతం అంటే ప్రాథమికంగా జ్ఞాన సముపార్జన. జ్ఞానం పొందాలి అంటే చాలా బుద్ధి పదునుగా ఉండాలి, తెలివితేటలు బాగుండాలి. బుద్ధి సూక్ష్మ శరీరానికి సంబంధించినది, స్థూల శరీరానికి సంబంధించినది కాదు. అందువల్ల మనం అర్హత గురించి మాట్లాడేటప్పుడు అది స్థూల శరీరానికి చెందింది కాదు, సూక్ష్మ శరీరానికి చెందినటువంటిది. తత్వబోధలో జ్ఞానం పొందడానికి అధికారి ఎవరు అని చర్చ వచ్చినప్పుడు అతని ఎత్తు, బరువు, ఆడ, మగ ఇలాంటి అంశాలేమీ లెక్కలోకి తీసుకోలేదు. అధికారి అంటే సాధన చతుష్టయ సంపన్నుడై ఉండాలి అని చూసాం. అంటే ఆ లక్షణాలు దేనికి చెందినవి? బుద్ధికి చెందినవి. అలాగా ఇక్కడ స్త్రీలు, వైశ్యులు, శూద్రులు మాట ఎత్తినప్పుడు శారీరకంగా కాదు. శారీరకంగా స్త్రీయత్వం, శారీరకంగా వైశ్యత్వం, శారీరకంగా శూద్రత్వం గురించి ఇక్కడ చెప్పడం లేదు. 3 రకాల అంతర్గత వ్యక్తిత్వాల గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే స్వభావ స్త్రీత్వం, స్వభావ వైశ్యత్వం, స్వభావ శూద్రత్వం గురించి చెప్తున్నాడు. స్వభావ స్త్రీయత్వం అంటే స్వభావరీత్యా భావోద్రేగాలకు గురి కావడం. భావోద్రేగాలు ఎక్కువ ఉన్నవారు తార్కికంగా ఆలోచించలేరు. అంటే వారి మనస్సు బుద్ధి కన్నా బలంగా ఉండి
బుద్ధి మీద అధికారం చలాయిస్తూ ఉంటుంది. వారి మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం మీద అధికారం చూపుతూ ఉంటుంది. శాస్త్రం ప్రకారం విజ్ఞానమయ కోసం అదుపులో మనోమయ కోసం ఉండాలి. అంటే బుద్ధి అదుపులో మనస్సు ఉండాలి. మనస్సు బుద్ధిని తన ఆధీనంలో పెట్టుకుంటే వేదాంత జ్ఞానం అన్నది పొందడం కష్టమవుతుంది. ఏమిటా సమస్య అంటే, మనస్సు బలంగా ఉన్నవారికి అనుబంధాలు, ఆత్మీయతల మీద మమకారం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రాథమిక సమస్య. వారు ఎవరినో గాఢంగా ప్రేమిస్తారు. ఎదుట వారు కూడా తనను గాఢంగా ప్రేమించాలి అని అనుకుంటారు. అలా ఎవరితోనైనా ఘనమైన సంబంధం పెనవేసుకుని ఉండాలి అని కోరుకుంటారు. కానీ వేదాంతంలో చెప్పే అంశం సంగత్వం నుంచి, అంటే బంధం నుంచి బయటపడాలి అని. అహం అసంగః, అహం బ్రహ్మాస్మి, అసంగోహం, అసంగోహం పునఃపునః, న మృత్యుర్న శంకా న మే జాతి భేద, పితా నైవ మే నైవ మాతా న జన్మ, న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య, చిదానంద రూప శివోహం శివోహం అని నిర్వాణ షట్కంలో వస్తుంది. నాకు దేంతోనూ సంగత్వం లేదు. సంగత్వం అంటే బంధం. వేదాంతంలో ఈ బంధాలకు అతీతంగా ఎదగాలి. కానీ భావోద్రేగాలు ఎక్కువగా ఉన్న మనస్సు తొందరగా ఈ బంధాలను వదులుకోదు. కష్టపడి ప్రాపంచిక బంధాలను వదులుకున్నా సరే గురువుతో కానీ భగవంతునితో కానీ సంగత్వాన్ని కోరుకుంటుంది. రెండవది భగవంతునితో సంగత్వం. వారి భావోద్వేగాలను అరికట్టడానికి ఒక ఇష్టదైవం ఉండాలి. వారికి అంటే భగవంతుడిని తల్లిగానో తండ్రిగానో కొడుకుగానో భావించి ఏ కష్టం వచ్చినా సరే భగవంతునితో మొరబెట్టుకుంటారు. అంటే సగుణ బ్రహ్మ. అది కూడా ఏకరూప భగవంతుని స్థాయి నుంచి ఎదగలేరు. కానీ వేదాంత బోధ ఏమిటి? నిర్గుణ బ్రహ్మ గురించి తెలుసుకోవాలి, వైరాగ్యాన్ని పెంచుకోవాలి. కానీ ఇటువంటి మనస్తత్వం ఉన్నవారు త్వరగా వైరాగ్యాన్ని పెంచుకోలేరు, నిర్గుణ బ్రహ్మకు రాలేరు. అందువల్ల స్త్రీ అంటే సహజమైనటువంటి భావోద్రేగాలు ఉన్నవారు అని అర్థం. అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. రెండవది స్వభావ వైశ్యత్వం. 4వ అధ్యాయంలో వైశ్యుల గురించి వివరించినప్పుడు వారికి రాజసిక మనస్సు ఉంటుంది అని చూసాం. వారు ఎక్కువగా బాహ్యముఖంగా ఉంటారు. ఎంతసేపు డబ్బు ఇంకా ఇంకా ఎలా సంపాదించాలి అనే తపన ఉంటుంది వారికి. వారిలో వ్యాపార బుద్ధి ఉంటుంది. వాళ్ళు ఋషికేశి వెళ్ళినా సరే, అలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా అక్కడ కూడా ఏదో రుద్రాక్ష వ్యాపారాలు చేస్తే డబ్బు బాగా వస్తుంది అని అనుకుంటారు. మళ్ళీ ఇది జాతి వైశ్యులకే చెందదు. పుట్టినది బ్రాహ్మణుడుగా పుట్టినా సరే ఈ వ్యాపార వృత్తి ఉండవచ్చు కొందరిలో. అందువల్ల ఇక్కడ కూడా జాతి వైశ్యుల గురించి మాట్లాడడం లేదు, గుణవైశ్యుల గురించే మనం చూస్తున్నాం. మూడవది స్వభావ శూద్రత్వం. 4వ అధ్యాయంలో శూద్రులకు తమో గుణం ప్రధానంగా ఉంటుంది అని చూసాం. తమో గుణం ఉన్నవారు బద్ధకంగా పశు ప్రవృత్తిలో ఉంటారు. పశు ప్రవృత్తి అంటే ఏదో సాధించాలి అనే తపన. వాళ్ళకేమీ ఉండదు. తిను, తాగు, ఆనందించు అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితంని ఆషామాషిగా గడిపేస్తారు. మళ్ళీ అదే సూత్రం ఇక్కడ కూడా వర్తింపజేయాలి. శూద్రుడు అంటే జాతి శూద్రుడా? కాదు,
బ్రాహ్మణ పుట్టుకు పుట్టినా సరే శూద్ర బుద్ధి ఉండి జీవితాన్ని ఆటపాటలతో గడిపేస్తే అతను కూడా శూద్రుడి కిందకే వస్తాడు. అందువల్ల శూద్రుడు అంటే జాతి శూద్రుడు కాదు, గుణశూద్రుడు. కానీ ఈ నలుగురు కూడా ఎటువంటి బలహీనతలు ఉన్నా కూడా తనను అంటే భగవంతుణ్ణి శరణు పొందితే వారి పరిస్థితి మారుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. స్త్రీలకు త్వరగా బంధాలకు అతీతంగా ఎదగడానికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా పిల్లలతో బంధాలను వాళ్ళు వదులుకోవాలన్నా కూడా ఆ భావననే తట్టుకోలేరు. ఒక స్త్రీ అందిట, నాకు మోక్షం కావాలి అంటే నేను నా కొడుకు మీద ఉన్న బంధం తెంచుకోవాలా? అయితే నాకు మోక్షం వద్దు. అలా అయితే నేను మోక్షం మీద ఉన్న బంధాన్ని తెంచుకుంటాను అని అన్నదిట. అలాగే ఒక అతను చాలా సిగరెట్లు కాల్చేవాడు. అయితే ఆయన ఏ వార్తాపత్రిక తిరగేసినా సరే పొగ తాగడం హానికరం అనే ప్రకటనలు పదే పదే చూడసాగాడు. కొన్నాళ్లకు అవి చదివి 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 ఇక మానేశానురా అని అన్నట్ట. అమ్మయ్యా, ఇతను సిగరెట్ మానేశాడు అని అనుకుని, ఏమిట్రా సిగరెట్ మానేసావా అని అంటే, లేదురా పేపర్ చదవడం మానేశాను అని అన్నట్ట. అలాగా మోక్షమన్నా వదులుకోవడానికి సిద్ధపడతారు, కానీ బంధాలను వదులుకోవడానికి సిద్ధపడరు. అటువంటి వారికి మధ్య మార్గాన్ని సూచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. భగవంతుణ్ణైన నాతోనే బంధం పెంచుకోండి, నెమ్మది నెమ్మదిగానేమి మిమ్మల్ని ఈ బంధాలకు ఎదిగేలా చేస్తాను. తేపి యాంతి పరాంగతిన్, అటువంటి వారిని నేను పరమగతికి తీసుకువెళతాను. అంటే ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమిటి? భక్తి ఉంటే బలవంతుల్ని కానీ బలహీనుల్ని కానీ అది ఉద్ధరిస్తుంది అని. పునర్బ్రాహ్మణ పుణ్యా భక్తా రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా. గుణవైశ్యులు గుణశూద్రులు వారికి మానసిక బలహీనత ఉన్నా కూడా మోక్షం పొందగలిగితే, ఇక గుణబ్రాహ్మణులు గుణక్షత్రియుల గురించి చెప్పేదేముంటుంది? గుణబ్రాహ్మణుడు సత్వప్రధానంగా ఉంటాడు. పుట్టినప్పటి నుంచి అతనికి ఆధ్యాత్మిక చింతన చాలా మెండుగా ఉంటుంది. అర్ధకామాల వెంట పరుగులు తీయడు. పూర్వజన్మలో సాధన చెయ్యడం వల్ల ఇప్పుడు గుణబ్రాహ్మణుడు అవుతాడు. గుణక్షత్రియుడు రజోగుణ ప్రధానంగా ఉంటాడు. గుణవైశ్యుడు కూడా రజోగుణ ప్రధానంగా ఉంటాడు అని చూసాం. అయితే వీరిద్దరికీ మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఇద్దరూ కూడా బాహ్యముఖంగా ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. కానీ గుణక్షత్రియుడు నిస్వార్థంగా ఆ పనులను చేస్తే, గుణవైశ్యుడు స్వార్థంతోనే ఆ పనులను చేస్తాడు. అలా చేసే వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగలేడు. గుణవైశ్యుడు లౌకికంగా ధనం బాగా సంపాదిస్తాడు, కానీ దాన ధర్మాలకు ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టడు. సంపాదించిందంతా కూడా తన కోసమే అని అనుకుంటాడు. ఎవరైనా సరే దానం చెయ్యమని అడిగితే, అదిగో మా పక్కింటి ఆయన దగ్గరకు వెళ్ళండి, ఆయన పెద్ద దానకర్ణుడు అని పైనుంచి సలహా కూడా ఇస్తాడు. అందువల్ల గుణవైశ్యుడు ప్రాపంచిక లాభాలను పొందవచ్చేమో కానీ ఆధ్యాత్మికంగా ఎదగడం ఉండదు. గుణక్షత్రియుడు కూడా ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటాడు, కానీ తన స్వార్థం కోసం కాకుండా సమాజం మేలు
కోరి చేస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి త్వరగా చిత్తశుద్ధి కలుగుతుంది. అతను కర్మయోగిగా మారతాడు. గుణవైశ్యుడు కేవలం కర్మఠుడిగానే ఉండిపోతాడు. గుణక్షత్రియుడు కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి వచ్చి మోక్షం పొందడానికి ఎంతో కాలం పట్టదు. అందువల్ల గుణబ్రాహ్మణుడు, గుణక్షత్రియుడు తక్కిన ఇద్దరికన్నా కూడా మెరుగైనటువంటి పరిస్థితిలో ఉంటాడు. వారి భక్తి వారికి తోడ్పడుతుంది. కిం పునః గుణవైశ్యుడు, గుణశూద్రులే మోక్షం పొందగా లేనిది గుణబ్రాహ్మణుడు, గుణక్షత్రియుడు గురించి చెప్పేదేముంటుంది చెప్పండి. పుణ్యాహ బ్రాహ్మణా, గుణబ్రాహ్మణుడు పుణ్య అంటే సాత్విక మనస్సు ఉన్నవారు, ధార్మిక ప్రవర్తన ఉన్నవారు. రాజర్షయ గుణక్షత్రియుడు. భక్త అంటే వీరు భక్తులు. వీరి గురించి చెప్పేది ఏమున్నది? వీరు మోక్షాన్ని పొందుతారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే, మనము బలవంతులము లేదా బలహీనలము అనే విషయాన్ని పక్కకు పెట్టి భక్తి మార్గంలో గనక మీరు అడుగు పెడితే తక్కినదంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు. మాం భజస్వ, నన్ను ప్రార్థించు. మొదట్లో ఆర్తభక్తుడిగా ఉన్నా కూడా పర్వాలేదు, ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కదా. కొంతమంది ఇప్పుడు ఊపిరి పీల్చుకునే తీరిక కూడా లేదండి, రిటైర్ అయ్యాక చూస్తాము అని అనుకుంటారు. కానీ కృష్ణ పరమాత్మ అప్పటిదాకా నువ్వు బతికుంటావని నమ్మకం ఏమిటి అని అంటున్నాడు. అనిత్యం లోకం ప్రాప్య, అనిత్య లోకాన్ని పొందావు నువ్వు. ఇందువల్ల మంచి పనులను వాయిదా వేయకు, అందువల్ల ఇప్పుడే మొదలు పెట్టు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఉపనిషత్తులు గీత వినే తీరిక మాకు లేదు అంటే పర్వాలేదు, పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి కాఫీ తాగే ముందు దేవుని ముందు నిలుచుని భక్తిగా నమస్కారం చేయండి. శారీరక, భావపర, మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం 1 నిమిషం, కనీసం అర నిమిషం శ్రద్ధగా ప్రార్థన చేయండి. కానీ ఎక్కడో అక్కడ మొదలు పెట్టండి. మీరు అనిత్య లోకంలో ఉన్నారు. అది కూడా ఎలా ఉంది? అసుఖం, అనేక కష్టాలతో నిండి ఉన్నది. అందువల్ల మీరు చూపాల్సినటువంటి భక్తిని వాయిదా వేయకండి. ఎందుకంటే రేపేం పొంచి ఉందో మీ ఊహకు కూడా అందదు. ఆరోగ్య సమస్యలు ముంచుకు రావచ్చు. భగవద్గీత చదువుదాము అని అనుకుంటే కన్ను సరిగా కనిపించకపోవచ్చు. పోనీ విందామా అంటే చెవి కూడా పనిచేయకపోవచ్చు. అందువల్ల దుఃఖభూయిష్టమైనటువంటి ఈ జగత్తులో మీరు చెయ్యగలిగిన మంచి పని ఇప్పుడే ఇక్కడే చెయ్యండి. ఆధ్యాత్మిక వైపుకి మొగ్గు చూపి కొంచెం సమయం దానికోసం కేటాయించండి. తక్కిందంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు. ఈ చివరి శ్లోకంతో ఈ అధ్యాయానికి ముక్తాయింపు పలుకుతున్నాడు కృష్ణ పరమాత్మ. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తవ్యం ఆత్మానం మత్పరాయణః. మద్యాజీ భవ, నువ్వు చేసే ప్రతి పనిని నాకే అంకితం చెయ్యి. ఇది నిష్కామ భక్తి. యత్ కరోషి యదచ్ఛాసి యజ్జోషి దదాసి యత్. ఏం చేసినా, ఏమి తిన్నా, ఏది దానం చేసినా నాకిర్పించు అన్నాడు అంతకుముందు. అలా చేయడం వల్ల ప్రతి పని కూడా ఆధ్యాత్మిక సాధనగా అవుతుంది. అన్నం వడ్డించగానే తినకుండా భక్తితో ఈశ్వరుణ్ణి తలుచుకుని తింటే అది అప్పుడు యజ్ఞంగా మారిపోతుంది. ఇంతకుముందు కూడా మనం చూసాం, ఏం చేసినా ఈశ్వర అర్పణ బుద్ధితో చెయ్యాలి అని.
అంటే నిష్కామ భక్తి లేదా కర్మయోగాన్ని పాటించాలి. మాం నమస్కురు అంటే నన్నే శరణు వేడు, నా దీవెనలు కోరు. పై 4 దశలు పాటిస్తూ వస్తే సహజంగానే ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. కానీ ఒక్కోసారి అలా ఎదిగినప్పుడు గర్వం కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. గర్వం వచ్చిన మనిషి పతనం అవుతాడు. అందువల్ల జీవితంలో ఏ విజయం సాధించినా కూడా అది ఈశ్వరుని అనుగ్రహం వల్లనే పొందాము అని గ్రహించాలి. అంతేకాదు భవిష్యత్తులో కూడా కలగబోయే విజయాలకు ఈశ్వర అనుగ్రహం కావాలి అని మనం గుర్తుంచుకోవాలి. మాం నమస్కురు అంటే కేవలం నమస్కారం చెయ్యడం అని కాదు, నన్ను శరణు వేడు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ముందు దశలో మధ్యాజి అంటే నీ ఫ్రీ విల్ను ఉపయోగించు అని అర్థం. మాం నమస్కురు అంటే ఈశ్వర అనుగ్రహం కూడా కోరు అని అర్థం. ఈ విషయం మనం చాలాసార్లు చూసాం. మన భవిష్యత్తును నిర్దేశించేది ఏమిటి? ఫ్రీ విల్లా, ఈశ్వర కృప? ఇక్కడ భగవంతుడే ఆ సందేహాన్ని తీరుస్తున్నాడు. ఫ్రీ విల్, ఈశ్వర కృప రెండు అవసరమే. ఇప్పుడు ఈ 5 దశలను ఒకసారి టూకీగా చూద్దాం. అవి మద్భక్త్యాభవ, నా మీద భక్తిని పెంపొందించుకో, అది సాధనం మీద భక్తి. మత్పరాయణ, నన్నే నీ అంతిమ లక్ష్యంగా చేసుకో, అది సాధ్యం మీద భక్తి. మన్మనాభవ, నన్ను నీ లక్ష్యంగా ఎన్నుకున్నాక ఏకాగ్రతను వీడకు, అది ముముక్షు భక్తి. మద్యాజీ భవ, నువ్వు చేసే ప్రతి పనిని నాకే అంకితం చెయ్యి, అది నిష్కామ భక్తి. మాం నమస్కురు, నన్నే శరణు వేడు, నా దీవెనలను కోరు, అది ఈశ్వర అనుగ్రహం కోరేటువంటి భక్తి. ఈ 5 నియమాలు పాటిస్తే ఏం జరుగుతుంది? ఏవం ఆత్మానం యుక్త, ఇటువంటి భక్తి తత్పరతతో కూడినటువంటి జీవితం గడిపితే మాం ఏవ ఏష్యసి, నువ్వు నన్నే పొందగలవు, అంటే మోక్షాన్ని పొందగలవు. అందువల్ల భక్తి ఏ దశలో మొదలు పెట్టినా సరే నెమ్మదిగా ఎదిగి దైవకృప వల్ల మోక్షాన్ని పొందుతారు. దీన్నే ఇంకో విధంగా చెప్పాలి అంటే ఏకరూప ఈశ్వర భక్తితో మొదలుపెట్టి అనేక రూప ఈశ్వర భక్తి స్థాయికి ఎదిగి అక్కడి నుంచి అరూప ఈశ్వర భక్తికి ఎదగాలి. కానీ ఇలా ఎదగడానికి ఏం చేయాలి అంటే ప్రప్రథమంగా భక్తికి శ్రీకారం చుట్టాలి అని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు కృష్ణ పరమాత్మ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ 9వ. భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగశాస్త్రమందు, శ్రీకృష్ణార్జున సంవాదము యందు రాజవిద్య రాజగుహ్య యోగము అనే 9వ. హరి ఓం తత్సత్.